దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. ఈ పునరుద్ధాన దినాన ఈ టాపిక్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. చూడండి దేవుని వాక్యాన్ని. దేవుడు మన మధ్యలో మనలో నివసించాలని కోరుకుంటున్నాడు. నిర్గమకాండం ముందు ఎప్పుడూ కూడా దేవుడు ఇటువంటి కోరికని కోరలా. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆదామవ్వలతో పక్కనే ఉండి సంభాషిస్తూ ఉండేవాడు. దేవునికి మనిషికి ఎడం అనేది ఎక్కడ కూడా లేకుండా ఉంది. చక్కగా ఒక చక్కటి సంభాషణ, చక్కటి సహవాసం కలిగి ఉన్నాం. ఎప్పుడైతే దేవుని ఇష్టానికి, దేవుని ఆలోచనలకు వ్యతిరేకమైన ఎప్పుడైతే వారి జీవితాలు జరుగుతూ వచ్చాయో దెన్ దేవుడు మనిషి ఇరువురు కూడా దూరం అవటం వచ్చు. ఎందుకు దేవుడు దూరం అయ్యాడు? మనిషి జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి. ఓకే, మనిషి ఎందుకు దేవుడికి దూరం అయ్యాడు? ఆయన పరిశుద్ధతకి, ఆయన నీతికి సరితూగడు కాబట్టి దూరం కావాల్సి వచ్చింది. వెలుగుకి చీకటికి సంబంధం ఉండదు. వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. సో ఆ కారణాన్ని బట్టి కొద్ది కొద్దిగా పాపము పరిపక్వమై మరణమును కనెను అని పత్రికలో చదువుతాం కదా. పాపము పరిపక్వమై ఆదామవ్వల జీవితాల్లో పాపం ఇంకా పరిపక్వమైంది. రోజు ఇంకా తగ్గట్లా, ఇంకా ఎక్కువైపోతుంది. దాన్ని కయీను జీవితంలో చూస్తాం కదా మనం. అసలు ఎలా వచ్చింది ఆ నేచర్, ఆ స్వభావం, చంపాలన్న స్వభావం, తమ్ముడిని సైతం చంపాలన్న స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాపం పరిపక్వం అవటం వల్ల మరణాన్ని కంది. సో ఇదంతా హిస్టరీ. సో ఆ కారణాన్ని బట్టి మనిషి దేవునికి దూరం అయిపోయాడు. అగైన్ ఇజ్రాయేల్ జీవితాల ద్వారా మరలా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరలా ఒక చక్కటి సహవాసాన్ని తిరిగి బిల్డ్ చేసుకోవటానికి దేవుడు బయటికి తీసుకొచ్చిన ఇజ్రాయేల్తో చెప్తున్నాడు, నేను వారిలో నివసించినట్లు నేను ఉండాలనుకుంటున్న వారితో పాటు నాకు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే గాడ్ హిమ్సెల్ఫ్ దేవుడు అడుగుతున్నాను ఈ విషయం అన్నమాట. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఇంకా ఆలోచన ఎంతటిని కూడా మనిషికి దేవుడు ఎంత దగ్గర అవ్వాలని చూసాడు. చూడండి, నేను మీ దేహమే ఆలయం, నేను మీలో నివసించాలనుకుంటున్నాను అన్నాడు. ప్రైజ్ గాడ్. ఫస్ట్ ఒక స్థలాన్ని కావాలన్నాడు. చూడండి, తర్వాత దేవుడు అంటున్నాడు, నేను మీలో నివసించాలనుకుంటున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? సో దేవుని సన్నిధానికి సిద్ధపడుతున్న మనందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన వాక్యాన్ని నేర్చుకొని ఆయన మాటలను అభ్యసించి మనము ఆయన మందిరం అవ్వాలి. ఏదో స్కూల్కి వెళ్ళి వచ్చినట్టు కాదు, ఇదేదో అటెండెన్స్ వేసుకొచ్చినట్టు కాదండి. మనం మందిరానికి వెళుతూ మనము మందిరం అవ్వాలి. ఆమేన్. అది అవర్ అల్టిమేట్ గోల్ అండి. మనం దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నామంటే ఆయన స్తుతించి ఆరాధించి ఆయన వాక్యాన్ని నేర్చుకొని మనము ఆయన మందిరం అవటానికి. హల్లెలూయా. అందుకనే కొరింథీ పత్రికలో అపొస్తలుడైన పౌలు అన్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ, దేవుని సంధికి త్వరపడి ఆయన సంధికి వెళ్ళి ఆయన మాటలు, ఆయన సత్యాన్ని నేర్చుకొని ఆయన మనస్సుని నేర్చుకొని ఆయన మన జీవితాల్లో నివసించినట్లు ఆయన ఆలయముగా మనమందరం మార్చబడతాం. ఆమేన్.